సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంపు ఆఫీసులో పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలు పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇంద్రకీలాద్రి ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. బాధ్యతలు స్వీకరించగానే ఫైళ్ల మీద పవన్ సంతకాలు చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ 2 ఫైళ్లపై సంతకాలు చేశారు. మొదటి ఫైల్ ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకి అనుసంధానించి నిధులు మంజూరు కోసం తొలి సంతకం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించి ఫైల్పై 2వ సంతకం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు జనసేన టీడీపీ నేతలు అభినందన తెలిపారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు, నాదెండ్ల మనోహర్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగంపై మరియు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పటిష్టమైన చర్యలు చేపడతామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. బుధవారం ఉదయం 11:19 సమయంలో అమరావతి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ ను విచ్చలవిడిగా వినియోగించడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు శాంతి భద్రతల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి సమస్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ జి విజయ్ కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ కుమార విశ్వజిత్, రైల్వేస్ డీజీ త్రిపాఠి ఉజాలా, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎస్ బాగ్చి, ఏపీఎస్పీ అదనపు డీజీ అతుల్ సింగ్, డిఐజీ రాహుల్ దేవ్ శర్మ, పోలీసు పర్సనల్ ఐజీ పి వెంకట్రామిరెడ్డి, ఎస్ఈబి ఐజీ రవిప్రకాష్, ఎస్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ, ఏపీఎస్పీ డిఐజీ రాజకుమారి తదితర పోలీసు అధికారులతో పాటు పలువురు అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల, ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ని నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓటింగ్కి సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్, ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేదాన్ని మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. అటువంటి పోలీస్ అధికారులకు ఏం సలహా ఇవ్వాలి?
సలహా కాదండి. ఇక్కడ ఒకటి ఏంటంటే అదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యథా రాజా తదా కేడ్. అట్ ద సేమ్ టైం యథా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే రానున్న శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని శ్రీ పయ్యావుల కేశవ్ తెలిపారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని కేశవ్ తెలిపారు. శాసనసభ కార్యదర్శి పీపీకే రామాచార్యులు, సంయుక్త కార్యదర్శి విజయరాజు, ఉప కార్యదర్శి కె రాజ్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, పిఏఓ శ్రీమతి కె పద్మజ, స్టేట్ ఆడిట్ అధికారులు తదితరులు పయ్యావుల కేశవ్ కు అభినందనలు తెలిపారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అనపనేని వారిగూడెంలో కరలపూడి రామారావు, శ్రీమతి సుజాత దంపతుల కుమారుడు, కుమార్తె బ్లెస్సీ వెస్లీ నూతన వస్త్ర బహుకరణ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ విచ్చేసి బ్లెస్సీ వెస్లీలకు దీవించారు. ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రీతమ నేత మాజీ ఏఐసిసి అధ్యక్షులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, భారత జోడో యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన ఆలోచన విధానాలు దేశ భద్రతకి ప్రతీక అని తెలిపారు. త్వరలోనే ప్రధానమంత్రిగా ఆయన పుట్టినరోజులు జరుపుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో లంక రామ్మోహన్, తల్లూరి చక్రవర్తి, కొమ్మన సాంసరావు, దాసరి రామ్మోహన్, తిడా సత్యనారాయణ, దండుపోయిన చంద్రశేఖర్, సదే బాబు ప్రసాద్, కేఎస్ఎన్ మూర్తి, సేవాదల్ సుబ్బారావు, కోసూరి చంద్రక్రాంతం, నల్లగట్ల అనిలు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం. ఈరోజు మన భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మన ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఘనంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకుందాము. మా ఆశయం ఒకటే, భారతదేశాన్ని సుభిక్షంగా అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, సామాజిక న్యాయంతో పాటుగా భారతదేశానికి భద్రతతో కూడినటువంటి భారతదేశాన్ని నిర్మించబోయే భావి ప్రధానిగా రాహుల్ గాంధీ గారు చరిత్రలోకి ఎక్కుతారని, ఆయన యొక్క ఆలోచనలు, విధానాలు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయని మన భారత్ జోడో యాత్రలో రుజువైంది. కావున భవిష్యత్తులో భారతదేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని మరింత అభివృద్ధి పదంలో
జరిగే విధంగా ప్రయత్నం చేయాలని, దానికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి భారత ప్రజల యొక్క మద్దతుతో భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా తీర్చిదిద్దాలని ఆయనకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు మేము వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ భారత ప్రధానిగా ఆయన పుట్టినరోజు జరుపుతామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఆయనకి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఏలూరు టైమ్స్ చింతలపూడి విలేకరి కె అశోక్ వర్ధన్ కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం ఆర్థిక చేయూతను అందించింది. ఈ సందర్భంగా ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ చింతలపూడిలో అశోక్ వర్ధన్ కుటుంబానికి స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ ఆధ్వర్యంలో 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ మాట్లాడారు. తమ సంస్థలో పనిచేసిన విలేకరి కుటుంబానికి ఏలూరు టైమ్స్ యాజమాన్యం చేయూతనివ్వడం మానవతా దృక్పథానికి నిదర్శనమని తెలిపారు. ఏలూరు టైమ్స్ ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అశోక్ వర్ధన్ నిబద్ధత బాధ్యతతో పనిచేసేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు జిన్నా ముత్తేశ్వరరావు, నత్త వెంకటేశ్వరరావు, కృపావరం, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. మరొకసారి మిత్రుడు అశోక్ వర్ధన్ని గురించి ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోవాలి. గతంలో మనం సంతాప పెట్టాం. అశోక్ గురించి కొంచెం యొక్క జ్ఞాపకాల గురించి, ఆయన ఎలా తన యొక్క ఉద్యోగ కర్తవ్యాన్ని నిర్వహించాలని చెప్పుకున్నాం. మరి ఒక ఉద్యోగస్తుడు లేదా ఒక ఎంప్లాయ్ కానీ ఒక సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగం సంబంధించిన ఒక రిపోర్టర్ కాలం చేస్తే వారికి మా యాజమాన్యం అంటే జనరల్గా సామాన్యంగా కొన్ని యాజమాన్యాలు అంటే నిర్లక్ష్యం వహించి మాకేంటి సంబంధం అన్నట్టు ముందుకెళ్తుంటాయి. అలా కాకుండా మా సంస్థలో పనిచేసే ఒక చిన్న రిపోర్టర్, ఒక గ్రామీణ ప్రాంత రిపోర్టర్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే యాడ్స్ అన్ని కలెక్ట్ చేసి మమ్మల్ని ఫాలోఅప్ చేసే ఒక రిపోర్టర్ చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి స్టేట్ టైమ్స్, ఏలూరు టైమ్స్ యాజమాన్యం మరి మా తోచిన సాయం చేయని ఉద్దేశంతో, మంచి మనసుతో, మానవతా దృక్పథంతో ఈరోజు మన ఏలూరు టైమ్స్ జిల్లా రిపోర్టర్ గారు శ్రీనివాసరావు గారు వారు వర్షమైనా సరే మనం అశోక్ ఇప్పటికీ కాలాతీతమైంది ఏదో చేయని ఆలోచనతో రావటం నిజంగా ఆయనకి మా చింతలపూడి జర్నలిస్టుల తరఫున మరియు మా అశోక్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఇది చేసే సాయం మా కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. చింతలపూడి పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేకును కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగించి ప్రజాదరణ పొంది ఎక్కువ సీట్లు సంపాదించారని, ప్రధాని మోదీకి ధీటుగా పోటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలియజేశారు. క్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సందీపాము సుందరం, కొనకల్ల కృష్ణమూర్తి, జగవర్పు బోసిరెడ్డి, ఆసియా, బొర్ర సుబ్బారావు, ధర్మలింగాచారి, పోతురాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి 50వ జన్మదిన కార్యక్రమాన్ని చింతలపూడి కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో మరి ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆదరణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారి బర్త్డే జరుపుకోవడం, ఆ సందర్భంగా మరి కేక్ కట్ చేయడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ గారు రాబోయేటువంటి 2029లో ఖచ్చితంగా ఆయన మన ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మొన్న కూడా జరిగిన ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి అన్ని రకాల సర్వేలు కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పత్రికా సోదరులు కూడా నెక్స్ట్ రాబోయేటువంటి 2029లో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మరి పత్రికా సోదరులు కానివ్వండి, సర్వేలు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనేటువంటిది రుజువు చేయగలిగాం. రాహుల్ గాంధీ గారు మన జోడో యాత్ర చాలా ఉపయోగపడింది.
జోడో యాత్ర వల్ల దేశంలోనే ఒక కదలిక వచ్చింది. జోడో యాత్ర కాకుండా మణిపూర్లో కూడా మరి ఆయన వెళ్ళి మణిపూర్లో ప్రజలందరూ కూడా ఓదార్పు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా మరి అధికారంలో లేకపోయినా మరి మణిపూర్ వెళ్ళి మణిపూర్లో ఉన్న జరిగినటువంటి అల్లర్లలో గొడవల్లో మరి రాహుల్ గాంధీ గారు వారి యొక్క సిబ్బందితో దగ్గర ఒక 10-15 మంది ఒక బృందంతో అందరూ కలిసి వెళ్ళి మణిపూర్లో ప్రజలందరినీ కూడా మరి పరామర్శించడం జరిగింది. కానీ మరి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కనీసం ఈ రోజు కూడా ఒక్కసారి కూడా వెళ్ళి ఆ ప్రజలను పలకరించడం కానీ బాధాపడడం కానీ జరగలేదు. అనేది దేశవ్యాప్తంగా అది పెద్ద సంచలనం అయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ గారికి ఈ రోజు కూడా చలనం లేదు. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా అన్నట్టుగా ఆయన పట్టనట్టుగానే ఉంటున్నారు. దానికి కూడా ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం జరిగినటువంటి ఎలక్షన్లో మరి ప్రజలకు ఎవరు చెప్తే వేసేటువంటి విధానం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేసి న్యాయం జరుగుతుందనేది వాళ్ళు ఆలోచించుకొని మరి ఓటు వేసి ఇప్పుడు ఎటువంటి రిజల్ట్ చూపించారో మన నాయకులందరూ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఓటేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారని చెప్పేసి మరి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చింతలపూడిలోని పాత చింతలపూడి గ్రామంలో నేను బడికి పోతా ర్యాలీని ప్రధాన ఉపాధ్యాయురాలు హేమలత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి టౌన్ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణం మాట్లాడారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడం, గ్రామస్తుల సహకారంతో ఆ పిల్లల్ని బడిలో చేర్పించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూసం దామోదర్, చింతలపూడి టీడీపీ సీనియర్ నాయకులు తాటి అప్పారావు, తిరుమిల్లి రామారావు, టౌన్ ఉపాధ్యక్షులు మన్యం సత్యబాబు, గ్రామ పెద్దలు ముల్లగిరి అచ్చయ్య, టీడీపీ నాయకుడు బోడా నానారావు, ఎస్ఎస్ఎల్ టౌన్ కార్యదర్శి బోడా సాగర్, వెలగలేటి నాగేశ్వరరావు, బోడా సురేంద్ర, బోయిన మధు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడిలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఎంపీ పుట్టా మహేష్ గారి ఆదేశాల మేరకు, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పాత చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలు, అదేవిధంగా దామోదర్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు నేను బడికి పోతా పాక అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో మెర్జీ చేయడం జరిగింది. అవి మెర్జీ చేసిన తర్వాత వాళ్ళకి నాడు నేడు అనే నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బయట స్కూల్కి వెళ్ళిపోయారు. తద్వారా ఈ నాడు నేడు గ్రాంట్స్లో వచ్చిన బిల్డింగ్స్ ఖాళీగా ఉండడం, అవి బిల్డింగ్స్ అన్నీ కూడా మరుగున పడిపోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని మేము ఎమ్మెల్యే రోషన్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి మన లోకేష్ గారి దృష్టిలో పెట్టి దీని మీద యాక్షన్ తీసుకొని 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలిపిన ఆ తరగతులు ఏవైతే ఉన్నాయో మళ్ళా వాటిని 1, 2 తరగతుల్లో ఆ స్కూల్స్లోనే ఎంపీపీ స్కూల్స్లో ఈ మెర్జ్ చేసినటువంటి స్కూల్స్లోనే మళ్ళీ 1 నుంచి 5వ తరగతి వరకు కంటిన్యూ చేయాలని, అసెంబ్లీలో ఆ జీవో పాస్ అయ్యేలాగా దృష్టి పెట్టాలని ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారికి నిన్న తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పాత చింతలపూడిలో ఉన్నటువంటి స్కూళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కొత్త స్కూలు బిల్డింగ్స్కి గ్రాంట్ ఏదైతే నిలిచిపోయిందో దాన్ని మరలా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి దృష్టిలో పెట్టి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్లి దాని గ్రాంట్ ఏదైతే ఉంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని స్థానిక నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్ట ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అదేవిధంగా తన నియోజకవర్గంలోని ప్రజలకు ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా తన సపోర్టు పూర్తిగా ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో తనదైన మార్క్ అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్స్, నర్సెస్, ఇంకా అదర్ అసిస్టెంట్స్ కి విషెస్ చెప్తున్నాను.
ఇంకా మీరు ఇలాంటి చాలా ఓపెన్ చేసి ప్రజలకు ఇంకా సర్వీస్ అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. లుక్ ఫార్వర్డ్ టు సీ యూ అగైన్. థ్యాంక్ యూ. అయితే వారిని మా యొక్క కమ్యూనిటీ లీడర్ అమలరాణి గారు దుస్సాలువాతో ఆయన సత్కరించి ఆయన చేస్తున్న సేవలను గాను అదేవిధంగా అర్చన గారు మెమర్టాన్ అందజేయమని ఆమెను మన అడ్మినిస్ట్రేటర్ గారు సిస్టర్ సింధు గారు వచ్చి సార్ గారికి అందజేయమని అడుగుతున్న సిస్టర్ సింధు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మీ రాక మాకు ఎంతో ఆనందకరము. మీరిచ్చిన ఆ యొక్క భరోసాకి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక రిచ్ హిస్టరీ ఉన్నటువంటి నిర్మలా హాస్పిటల్ ఓపెనింగ్ కి నన్ను మెయిన్ గెస్ట్ గా పిలవడం జరిగింది. నేను చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నాను. మరి నిర్మలా హాస్పిటల్ స్టాఫ్ వారు చేసే సర్వీసెస్ నిజంగా దానికి మనం వాల్యూ కట్టలేము. మరి ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సిస్టర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, అలాగే అసోసియేట్స్ అదర్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నో చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్య సర్వీసెస్ అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం ఎటువంటి హెల్ప్ కావాలని కూడా మరి మేము నాయకులుగా ముందుండి వారికి సపోర్ట్ గా ఉంటామని చెప్పి మాటిస్తూ మరి మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన నిర్మలా హాస్పిటల్ సిస్టర్స్ కి, మేనేజ్మెంట్ కి, డాక్టర్స్ కి, నర్సెస్ కి, అదర్ స్టాఫ్ కి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఒకటి నిర్మలా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రోషన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మన జంగారెడ్డిగూడెం నా గ్రామంలో ఇంత పెద్ద హాస్పిటల్, ఇన్ని మల్టిపుల్ సర్వీసెస్, మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్ ప్రొవైడ్ చేయటం పేషెంట్స్ కి చాలా ఆవశ్యకమైనది. అటు మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్స్ అన్ని సేవలు ఇక్కడ ఉన్నాయి. ఈఎన్టీ, రేడియాలజీ, కార్డియాలజిస్ట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కార్డియాలజిస్ట్ వీక్లీ వన్స్ వస్తుంటారు. న్యూరో సర్జన్ సర్వీసెస్ ఉన్నాయి, క్రిటికల్ కేర్ సర్వీస్ ఉన్నాయి, ఐసీయూ, హెచ్డియూ, యూరాలజీ సర్వీసెస్, అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగినది. జంగారెడ్డిగూడలో ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత ఫెసిలిటీస్ తో మనకు రావడం నిజంగా మన అదృష్టం భావిస్తున్నాను. ఇంత మనకి ప్రొవైడ్ చేసిన బిందు మేడం కి నా ధన్యవాదములు. విచ్చేసిన రోషన్ సార్ కి, ప్రారంభోత్సవానికి విచ్చేసిన రోషన్ సార్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.